వరుస పర్యటనలు చేస్తున్నారు. నేనున్నాననే భరోసా ఇస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత ఆ జిల్లాపై గురిపెట్టారా? భవిష్యత్తులో అక్కడి నుంచే పోటీ చేస్తారా? ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన తర్వాత ఆ నియోజకవర్గంపై అధిష్టానం ఆలోచన ఏంటి? నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను హైకమాండ్ పరిగణలోనికి తీసుకుందా? ఈ పరిణామాలు అందులో భాగమేనా? గెలిచాక ఎమ్మెల్యే గోడ దూకేశారు. దీంతో నాయకుడెవరో తెలియక అక్కడి క్యాడర్ డైలమాలో ఉంది. కష్టకాలంలో కీలకమైన జగిత్యాల జిల్లాపై ఎమ్మెల్సీ కవిత గురిపెట్టారు. జగిత్యాల నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. దశాబ్ద కాలంగా కారు పార్టీకి కంచుకోటగా ఉన్న జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత నాయకత్వాన్ని కోరుకుంటోంది అక్కడి క్యాడర్. గులాబీ పార్టీ శ్రేణులు పట్టుబట్టడంతో వారి మనోభావాలను గౌరవించాలని డిసైడ్ అయిన పార్టీ అధిష్టానం కవితకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ కొన్నాళ్లకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో గులాబీ పార్టీ క్యాడర్ ఎమ్మెల్యే వెంట వెళ్లిపోయారు. జగిత్యాలలో పార్టీని కాపాడుకోవాలంటే ఎమ్మెల్సీ కవిత జగిత్యాలకు రావాల్సిందేనని మిగిలిన క్యాడర్ పార్టీ అధినాయకత్వానికి మొరపెట్టుకుంది. దీంతో కవిత జగిత్యాల నియోజకవర్గంపై దృష్టి సారించారు. ఆమె వరుస పర్యటనలు పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నాయి. జగిత్యాల నియోజకవర్గ పర్యటనలో బీఆర్ఎస్ క్యాడర్తో పాటు పార్టీ భవిష్యత్తుపై పలువురు ముఖ్యులతో సుదీర్ఘ చర్చలు జరిపారట ఎమ్మెల్సీ కవిత. చర్చల్లో జగిత్యాల సెంట్రిక్గా తన రాజకీయం ఉంటుందని పార్టీ శ్రేణులకు సంకేతమిచ్చారట కవిత. జగిత్యాలకు వచ్చిన ఎమ్మెల్సీ కవితని కలిసిన వారిలో కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు ఉండడంతో జగిత్యాల రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయట. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి హస్తం పార్టీలో చేరితే కాంగ్రెస్ క్యాడర్ బీఆర్ఎస్ పార్టీ నేతలను కలవడం వెనుక రాజకీయ పరిణామాలెవరికి అంతు చిక్కడం లేదు. అయితే అది పార్టీలోకి వచ్చిన కార్యకర్తల ఉత్సాహమా లేదంటే హస్తం నేతల వ్యూహమా అనేది తెలియాల్సి ఉంది. తన టూర్లో రాబోయే రోజుల్లో జగిత్యాల నుంచే పాలిటిక్స్ ఉంటాయని క్లియర్ సిగ్నల్ ఇచ్చారట ఎమ్మెల్సీ కవిత. భవిష్యత్తులో కవిత జగిత్యాల నుంచి పోటీకి దిగుతారా లేదంటే స్థానికంగా ఉన్న మరెవరినైనా బరిలోకి దింపుతారా అనేది క్యాడర్కి ఇంకా క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం అయితే స్థానిక సంస్థల ఎన్నికల కోసం అంతా కష్టపడి పనిచేయాలని క్యాడర్కి దిశానిర్దేశం చేశారట ఎమ్మెల్సీ కవిత. కష్టపడితే పార్టీ మళ్లీ బలోపేతమవుతుందని, పరిస్థితులు పార్టీకి అనుకూలంగా మారతాయని సూచించారట. అయితే గులాబీ శ్రేణులు మాత్రం కవిత జగిత్యాల నుంచి బరిలోకి దిగుతారని అంటున్నారు. ఆమె నేరుగా రంగంలోకి దిగితే హస్తం పార్టీ నేతలకు చెక్ పెట్టడంతో పాటు జగిత్యాల జిల్లాలో ఎదురులేని శక్తిగా ఎదుగుతామంటోందట గులాబీ క్యాడర్. జగిత్యాల నుంచే రాజకీయం అన్న కవిత మాటల వెనుక వ్యూహం ఏమై ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేడం వరుస పర్యటనల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటో తెలియాలంటే మరికొన్నాళ్లు ఎదురు చూడాల్సిందే.